దేవుని యొక్క వాక్యాన్ని చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, మహోన్నతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినాన మా ప్రభువా నీ వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా మాకు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రత్యేకంగా నాయన మీరు సజీవులుగా ఉన్న దినాలలో మీరు జరిగించిన ఒక అద్భుతమైన కార్యాన్ని బట్టి నాయన, మీరు చేసిన యెరూషలేము ప్రయాణాన్ని బట్టి ఈ రాత్రి మా ప్రభువా ఈ యొక్క సమయంలో మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. నన్ను మరుగుపరచండి, నీ సిలువ సాటును మరుగుపరచండి. సిలువకు ముందు మీరుండి మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట ప్రార్థన చేసి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి, ఆమేన్. బైబిల్ గ్రంథాల నుండి చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుదాం. చూడండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియ అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపించును. వారు వెళ్ళగా వీధిలో, ఇంట బయట, తలవాకిట, దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. చాలండి. దేవుని స్తోత్రాలు. ప్రభువారి పరిశుద్ధ వాక్యం మనందరి యొక్క హృదయాలకు బలముగా బహుబలముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ప్రభువారు తన సిలువ మరణానికి ముందు ఒక పని చేశారు. అదేంటంటే యెరూషలేమునకు వెళ్ళడం. అంటే యెరూషలేమునకు ఇంతకు ముందు ఎప్పుడూ వెళ్ళలేదా అంటే అనేక సార్లు వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈరోజు వెళ్ళటంలో ఒక విశిష్టత ఏంటి అనంటే, ఇన్నిసార్లు వెళ్ళిన దానికంటే భిన్నంగా ఉంటుంది ఈసారి చేస్తున్న ప్రయాణం. అదేంటి అంటే, యేసు ప్రభువారు మరి ఒక గాడిద
కనుగొని ఆ గాడిద మీద తాను ఎక్కి యెరూషలేము ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ గాడిద పిల్ల ప్రభువుకు కావాల్సి ఉంది కాబట్టి ప్రభువారు చెప్తున్నారు, మీరు ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద ఉంటుంది, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను ఏదైనాను అన్నట్లయితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఏది ప్రభువుకు కావలసింది? చెప్పండి, ఏది ప్రభువుకు కావలసింది? చెప్పండి, పర్వాలేదు చెప్పండి. కట్టబడి ఉన్న గాడిద. చెప్పండి, కట్టబడి ఉన్న గాడిద. గాడిద అంటే మరి ఆ యూదులకు అది హేయకరమైన వస్తువు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకని యేసు ప్రభువారు దేన్ని కోరుకుంటున్నాడు? మనుషులు ఏది అసహించుకుంటారో దేవుడు దాన్ని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండంలో కానివ్వండి, ద్వితీయోపదేశ కాండంలో కానివ్వండి, మరి మందసం తయారు చేయటం ఉంటుంది, ఆ తర్వాత బలిపీఠాన్ని తయారు చేయటం ఉంటుంది, ఆ తర్వాత కరుణాపీఠం తయారు చేయటం ఉంటుంది. మరి ఇవన్నీ దేంతో చేశారు అని అంటే తుమ్మ చెక్కతో చేశారు. దేంతో చేశారు? చెప్పండి, దేంతో చేశారు? తుమ్మ చెక్క. తుమ్మ చెక్కను మనం ఇంటికి ఉపయోగిస్తామా? దర్వాజాలకు పెడతామా? తలుపు చెక్కలు చేస్తారా అంటే చేయరు. కానీ దేవుడు మనుష్యులు ఏదైతే ఉపయోగించరో దేవుడు దానిని కోరుకునేటువంటి వాడు. ప్రియులారా, కొందరు తల్లిదండ్రులు అసహించుకుంటారు, భర్త అసహించుకుంటాడు, లేదా భార్య అసహించుకుంటుంది, సమాజం వెలివేస్తుంది, కులమతాలు వెలివేస్తూ ఉంటాయి. కానీ వెలివేయని వాడు నా యేసు. వెలివేయని వాడు నా యేసు. ఏదైతే త్రోసివేయబడుతుందో దానినే కోరుకునేవాడు నా యేసు. నేను ప్రకటిస్తున్న యేసు. మనుష్యులు వ్యతిరేకంగా తీర్పు తీర్చి అవమానపరిచి వెలివేసి త్రోసివేసిన దేవుడు త్రోసివేసేవాడు కాదని ఈ సమయంలో నేను మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. కనుక నిన్నెవరైనా అసహించుకోవచ్చు, కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నిన్ను అసహించుకోడు. యేసయ్య ప్రేమించే దేవుడు. అందుకు గుర్తేంటంటారా? తప్పిపోయిన కుమారుడే అందుకు మనకు సాదృశ్యం. చూడండి ప్రియులరా, తప్పిపోయినటువంటి ఆ కుమారుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో. ప్రియులరా, ఎందుకు అనంటే తండ్రి మీద వ్యాజ్యం వేసి నాకు రావాల్సిన ఆస్తి నాకు కావాలి, నాకు ఇచ్చాయి అన్నాడు చిన్న కుమారుడు. ఎందుకని అన్నాడు? తన ఇష్టానుసారంగా జీవించనియట్లేదని, తన ఇష్టానుసారమైన ప్రవర్తనను ఆయన ప్రవర్తించకుండా తండ్రి అడ్డుపడుతున్నాడని, ఎందుకు వచ్చిన గొడవ ఇది, నా ఆస్తి నాకు ఇచ్చేసే అన్నాడు. ఓకే, తండ్రి కూడా అడ్డు చెప్పకుండా ఇచ్చేసాడు. చివరికి అదేమైపోయిందంటే దుర్వ్యాపారం వలన అదేం చేయబడింది? ఖర్చు చేయబడింది. డబ్బులు ఉన్నప్పుడు స్నేహితులు ఎక్కువగా ఉంటారు. సామెతల గ్రంథంలో ఉంది,
ధనవంతునికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడని సామెతల గ్రంథం చెప్తుంది. ప్రియులారా, ఈ సమయంలో అసహించబడిన దానిని దేవుడు కోరుకుంటాడు. ఈ కుమారుడు తన ఇష్టానుసారంగా స్నేహితులతో జీవించి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టిన తర్వాత చివరకు తినడానికి, ఆకలి తీర్చుకోవడానికి ఒక్క రూపాయితో కూడా లేకపోగా చివరకు ఒక పందుల మేపే యజమాని దగ్గరికి కుదిరాడు, జీతం కుదిరాడు. పందుల మధ్య నివసించడానికి అలవాటు పడ్డాడు. పందులు పట్టు తినటానికి అలవాటు పడ్డాడు. పందులు తినేటువంటి ఆ పట్టు తినాలని ఆశపడ్డాడు. కానీ చివరకు తనకి ఏమీ కూడా దొరకలేదు. ఆ పందులు కూడా ఆ పట్టుని తిననీయలేదన్నమాట. తన రూపం ఎలా ఉంది అంటే వికృతమైనటువంటి రూపంగా మార్చబడింది. స్నానం లేక, శుభ్రం లేక, కటింగ్ చెప్పేది లేక, జుట్టు పెరిగి, జులపాలు పెరిగి, గడ్డం పెరిగి, చూడడానికి మనుషులందరూ కూడా అసహించుకునే రూపముగా మార్చబడ్డాడు. అలాంటి వాడికి తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చి అక్కడ కూర్చొని పశ్చాత్తాపడుతున్నాడు. నా తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి ఉన్నాను. దయతో నన్ను క్షమించి నీ కుమారుడిగా మరలా చేర్చుకుంటావా? కుమారుడిగా కాకపోయినా నీ యొక్క పనివారిలో ఒకడుగా చేర్చుకో. నేను ఆకలి బాధకు చచ్చిపోతున్నాను, నీ కూలోళ్ళతో పాటు నాకు కూడా ఒక ముద్ద పెట్టని తండ్రితో చెప్పాలని నిర్ణయం తీసుకొని అక్కడ నుండి లేచి తండ్రి ఇంటికి రాగా, తండ్రి ఎదురు చూస్తూ ఉండగా దూరంగా ఉన్నటువంటి కుమారుడి వైపు పరిగెత్తాడు. ఆ మేడ మీద నుండి దిగాడు. తండ్రి ఎలా ఉన్నాడు? చక్కగా ఉన్నతమైన వస్త్రాలు వేసుకున్నాడు. పరిశుభ్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఉన్నతమైన వస్త్రాలు, సన్నపు నార బట్టలు వేసుకున్నాడు. ఎందుకంటే ధనవంతుడు. చాలా నీటుగా ఉన్నాడు. కంపు కొడుతున్నటువంటి ఆ కుమారుడు, చిరిగిపోయిన వస్త్రాలతో ఉన్న ఆ కుమారుడు, జుట్టు పెరిగినటువంటి ఆ కుమారుడు, గడ్డం పెరిగినటువంటి ఆ కుమారుని చేరబోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకున్నాడని. దేవుని స్తోత్రం చెప్పండి. తానుకు శుభ్రం చేయించాడు. తిరిగి మరలా కుమారత్వాన్ని ప్రసాదించేవాడు. నా యేసయ్య కూడా అలాగే చేయబోతా ఉన్నాడు. ఎవరు అసహించుకున్నా, ఎవరు వచ్చి అన్నా, ఎవరు కాదన్నా, కట్టుకున్నవాడే అసహించుకున్నా, కన్నవారే కాదన్నా, ఎవరు అసహించుకున్నా యేసయ్య నిన్ను అసహించుకోవట్లేదు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీని పట్టుకొచ్చారు. అమ్మాయి వ్యభిచారం చేస్తుందిగా పట్టబడింది. పాపం ఈ మనుషులకు తెలియదు, ఆ శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి తెలియదు పాపం చేయటం. వాళ్ళకి తెలియదు పాపం. ఏమంటారు? గురిగింజ అనుకుంటుందంట, నా అంతా ఎర్రగా లేదు, ఎర్రగా తెల్లగా, ఎరుపు, నా అంత ఎర్రగా లేదు అనుకుంటుంది. కానీ దాని క్రిందుండే నలుపును గుర్తించదు గురిగింజ. దినాల్లో మనుషులు కూడా అలాగే ఉన్నారు. ఇది జనాంగం కూడా అలాగే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారు కాదు దేవునికి కావాల్సింది. తప్పును తప్పుగా ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడాల. దేవుని ఎదుట పశ్చాత్తాపడే వారిని మనుషులు నిన్ను అసహించుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను అసహించుకోడు. యేసయ్య నీ కొరకు తన కరుణా హస్తాలు చాపి ఉంచాడు. నువ్వు పోగొట్టుకున్న కుమారత్వాన్ని, నువ్వు పోగొట్టుకున్నటువంటి వారసత్వాన్ని తిరిగి మరలా దేవుడు నీకు ఇస్తాడు. యేసు ప్రభువు అంటున్నాడు, ఎవరైనా ఏదైనా అంటే గనక ఇదిగో ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. నువ్వెవరికి అవసరం లేకపోయినా నువ్వు ప్రభువుకు కావాలని మాత్రం గుర్తుంచుకో. ప్రభు పరిచర్యలో నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఉన్నాను అని అంటే నిన్ను దేవుడు దేనికి వాడుకుంటాడో, ఎవరిని ఎందుకు వాడుకుంటాడో అలాగ వాడుకుంటాడు. నిన్నేమి కూడా
నా యొద్దకు వచ్చేవారు నేను తోసివేయను అన్నారు. చూడండి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో మొదటి అధ్యాయం అనుకుంటా, చూడండి 36వ వచనం 37. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 36, 37 వచనాలు చదవండి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రమునో బయటికి ఎక్కడికి దోసివేయడు ఆయన? ఎక్కడికి దోసివేయడు? బయటికి దోసివేయను అన్నాడు ఆయన. ఎవరివైనా సరే నువ్వు ఏ రూపంలో ఉన్నా, ఎలాంటి జీవితంలో ఉన్నా వచ్చి ఆయన పాదాల మీద పడితే నిన్ను చేర్చుకుంటాడు. రానల్లకుంటే మాత్రం నీ పరిస్థితులు అక్కడే ఉంటాయి. రానల్లకపోతే లోకంలోనే ఉంటావు. లోకం మరి అసహించుకుంటుంది. ఆ చివరకు జీవితం ఏమవుతుంది అంటే అగ్నిగుండం పాలవుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు చెప్పాడు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని యేసు ప్రభువారు తెలియజేశారు. శిష్యులు వెళ్ళగానే వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్లను వారు విప్పారు. దేవునికి స్తోత్రాలు. ఈ శిష్యులు దీని యొక్క కట్లు లేక ఆ గాడిద యొక్క కట్లు విప్పకముందు ఈ గాడిద ఎక్కడ ఉంటుంది? అదే కట్టుకొయిన ఉంటుంది. ఈ గాడిద ఎంత లెక్క తిరుగుతుంది? ఆ కట్టుకొయ్య చుట్టూ మాత్రమే తిరుగుతుంది తప్ప దానికి స్వేచ్ఛ అనేది లేదు, దానికి స్వతంత్రం అనేది లేదు. ప్రియులారా, అందుకోసమే ఆ కట్టి వేయబడిన దానిని కట్లు విప్పడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. కట్ల చేత కట్టబడినటువంటి దానిని ఆ కట్లు విప్పి స్వతంత్రులుగా చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యాన్ని ఒకసారి ఒక మాట చదువుదాం, చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోతాడు. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తారు. చూడండి, అక్కడ దేవుని వాక్యాన్ని చదువుదాం. యేసు ప్రభు వారు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభు దుఃఖిస్తాడు, కన్నీరు కారుస్తాడు. యేసు ప్రభు కన్నీరు కార్చి ఆ లాజరుతో ఒక మాట చెప్తాడు, లాజరు బయటికి రమ్మని చెప్పండి. యేసు ప్రభు వారు బయటికి పిలుస్తారు. పిలవగానే లాజరు బయటికి వస్తున్నాడు. అతన్ని ఒక మాట చూద్దాం, చూడండి. అక్కడ ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చదవండి. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రాలు చెప్పండి, స్తోత్రం. ప్రియులారా, మీరు అతని కట్లు విప్పి పోనీయుడి అని చెప్పేసి యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తూ ఉన్నాడు. సమాధి దగ్గర ఉన్న వారితో చెప్తున్నాడు. తన యొక్క సహోదరులతో మరియా మార్తలతో చెప్తూ ఉన్నాడు. చనిపోయినటువంటి వాడు ఎలా ఉన్నాడు? కట్టబడి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కట్టబడి ఉన్నాడు. ప్రేత వస్త్రాలతో కట్టబడి ఉన్నాడు. చనిపోయిన వాడు బయటికి రాగా యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు, మీరు వాని కట్టులు విప్పి పోనివ్వుడి అన్నాడు. దేవునికి స్తోత్రాలు. దినాల్లో చాలామంది అండి మనుషులు కట్లు చేత కట్టబడుతూ ఉన్నారు. మత కట్లని,
కులకట్లని, ఇంకా గ్రామ కట్లని, లేకపోతే ఇంకా రకరకాలుగా కన్నికట్టని, మరి ఇంకా రకరకాలైన కట్లతో కట్టబడి ఉంటూ ఉన్నారు. కట్లతో కట్టబడి ఉంటే ప్రయోజనం లేదు. విప్పబడితే ప్రయోజనకరమైన వాడిగా నీవు ఉంటావని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. విప్పబడితే యేసు ప్రభువారు నిన్ను వాడుకుంటాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మతం పరలోకానికి చేర్చదు, కులం పరలోకానికి చేర్చదు, కట్లు పరలోకానికి చేర్చావు. కట్లు కట్లతోనే ఉంటాం కాబట్టి కట్లు నిన్ను ఏం చేస్తాయి అంటే ఎక్కడ ఉంచాలో ఆ కట్లు నిన్ను అక్కడే ఉంచుతాయి. చివరికి ఆ కట్లు నిన్ను పాతాళం అందు పడేస్తాయి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులరా, దేవుని వాక్యం ఏం చెప్తుందో నేను అది చెప్తూ ఉన్నాను, గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కనుక కట్లు తెంపబడాలి. కట్లు ఏం చేయబడాలి? కట్లు తెంపబడాలి. కట్లు ఎప్పుడైతే తెంపబడతాయో అప్పుడే ఈ మన పితరులైనటువంటి మన పితరులైన ఇశ్రాయేలీలు బానిసత్వపు కట్లతో కట్టబడ్డారు, బానిస కట్టులతో కట్టబడ్డారు. బహు భయంకరంగా అక్కడ ఐగుప్తు దేశంలో వేధించారు, బహుభయంకరంగా వేధించారు, బాధించారు. ప్రియులరా, మరి కఠినంగా శిక్షించారు కూడా. కట్లు కట్టడమే కాదు కానీ వారు భయంకరంగా కూడా శిక్షించారు. తమ్ములలో దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఏమంటే ఐగుప్తీయులు తమను పనులలో కష్టపెట్టుతున్న ఆ కష్టాన్ని నేను చూశాను అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియులారా, కట్లతో కట్టబడినటువంటి వారు కట్లు విప్పబడాలి. అనేకమైన కట్లు, ఆ కట్లకు బానిసలు అవ్వకూడదు, కట్లతో కట్టబడి ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సత్య మార్గాన్ని అనుసరిస్తే, జీవ మార్గాన్ని అనుసరిస్తే మనం పరలోకానికి చేర్చబడతాం. కట్లు తెంచబడాలి. ఈ గాడిదకున్న కట్లు ఎలాగైతే తెంచారో ప్రియులారా, ఆ గాడిదకున్న కట్లు ఎలాగైతే విప్పారో ప్రియులారా, అలాగుననే నీకున్న ప్రతి వారికి ఉన్న కట్టు అనేది తెంచబడాలి. కట్లలో ఉన్నంత కాలం అదే ప్రపంచం ఈ గాడిద కూడా అదే ప్రపంచం అనుకుంది. ఒక సామెత చెబుతారు కదా, నూతిలో ఉన్న కప్ప ఏమనుకుంటుందంట, అదే ప్రపంచం అనుకుంటుంది. నువ్వు మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, అదే ప్రపంచం అనుకుంటుంది. ప్రియులారా, ఆ నూతి ఒడ్డు నుంచి బయట వేస్తే తెలుస్తుంది దానికి ప్రపంచం. అలాగే కట్లలో నుంచి బయటకు వస్తే నీకు తెలుస్తుంది యేసుక్రీస్తు జీవం. కట్లలో ఉన్నంత కాలం కూడా ఎవ్వరికి కూడా యేసుక్రీస్తు అర్థం కాడు. నువ్వెవరివైనా కావచ్చు, అది ఏ కట్టైనా కావచ్చు. ప్రియులారా, కట్లలో నుండి విడిపించబడాలి. ఈ గాడిద కట్లలో నుండి విప్పబడింది గనక జనాంగాన్ని చూసింది. దేవుని స్తోత్రాలు. ఆ గాడిదను విప్పి యేసు ప్రభు దగ్గరికి తోలుకొని వచ్చారు. అక్కడ ఏం జరిగింది అంటే, ఆ గాడిద మీద తమ వస్త్రాలు వేశారు, బట్టలు వేశారు. దాని మీద, ఆ బట్టల మీద యేసు ప్రభు వారు ఎక్కి కూర్చున్నారు. దాన్ని యెరూషలేముకు నడుపుతానికి ఒక ఆయన ముందు నడిపిస్తున్నాడు. ముందు వెనక జనాంగాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గట్టిగా కేకలు వేస్తున్నారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో జయము అని గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. ఉంటారు కదా, జనాలు ఉంటారు. వీళ్ళే సద్దూకైలు, వీళ్ళే చెప్పండి పరసయ్యులు. ప్రియులరా, వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు? ఏంటయ్యా కేకలో? ఏం కేకలయ్యా?
చెవులు పగులుతున్నాయి. ఏం పగులుతున్నాయి? ఏం పగులుతున్నాయి? చెవు మైకులు లేకుండా వాళ్ళు మామూలు కేకలు ఎత్తేనే చెవులు పగులుతున్నాయి అంట వీళ్ళకి. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేస్తూ ఉన్నారు. హోసన్నా జయమే, హోసన్నా జయము అని యోహాను సువార్తలో వ్రాయబడింది. అలాగే లూకా సువార్తలో వ్రాయబడింది. ప్రియమైన మత్తయి సువార్తలో వ్రాయబడింది. లూకా సువార్తలో కనుక మనం గమనిస్తే వాళ్ళు అలాగా కేకలు వేస్తూ ఉంటే వాళ్ళకి ఎలాగుందంటే వెర్రితనంగా ఉంది. వాళ్ళు ఎలా ఉందంటే అల్లరిగా ఉంది. వాళ్ళకి ఎట్లా ఉంది? అల్ల ఏమయ్యా గోల? ఏంటి ఆ గోల? ఏంటి ఆ గోల? ఏంటి? ఎందుకు ఈ గోల అని ఏం మేలకుండా ఉండమన్నాయా? ఏం గోల? చెవులు పగులుతున్నాయి అని అలాంటే యేసుప్రభు అంటాడు, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తవి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఏమంటున్నాడు యేసుప్రభు వారు? ఆయన వారిని చూచి ఎవరిని చూశాడైనా? పరిసయ్యులను, సద్దూకయ్యులను వీళ్ళని చూస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడు? చదువు. వీరు ఊరకుండిన ఎడలా ఈ రాళ్ళు కేకలు వేయునని వారితో చెప్పాడు. వీళ్ళు నోరు మూసుకుంటారు మనుషులు, కానీ నేనేం చేస్తాను అన్నాడు ఆయన? రాళ్ల చేత కేకలు వేయిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాళ్ళు అరుస్తాయా? రాళ్ళు అరుస్తాయా అని చెప్పండి. అరుస్తాయా? మరి ఆ టైంలో మాట్లాడతాయా అంటే మాట్లాడతాయి అని నేను గట్టిగా చెప్పగలను. మీరేం చేస్తారు? గట్టిగా చెప్పగలను నేను. ఎందుకో తెలుసా? గాడిద మానవుడు స్వరం చేత మనిషిలాగా మాట్లాడగలదా? మాట్లాడలేదు. కానీ దేవుడు దాని స్వరాన్ని ముట్టగా ఆ గొంతుకిప్పి తన మీద ఉన్నటువంటి ఒక ప్రవక్తతో మాట్లాడుతుంది. ఎందుకయ్యా నన్ను పొద్దాకు కొడతావు? ఎందుకు నన్ను అంతేడు కొడతావు? ఎందుకు? నేను ఎప్పుడైనా నిన్ను తీసుకెళ్లకుండా ఉన్నానా? నేను ఎప్పుడైనా ఇలాగ నేను పేసీలు పెట్టానా? నువ్వు కళ్ళు తెరిచోడవయ్యా. అదిగో దారిలో వరదూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న దేవుని దూత నిలబడి ఉన్నాడయ్యా అని చెప్పి ఎవరితో చెప్పింది? బిలాం అనే ప్రవక్తతో చెప్తుంది ఈమె. ఈ గాడిదకు నోరిచ్చిన దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు మాట్లాడమని చూద్దాం అంటే అది మూర్ఖత్వం. మాట్లాడమని చూద్దాం, మూర్ఖత్వం అది. ఆ సమయం, ఏ సమయానికి ఏది చేయాలో అదే జరగాలి తప్ప మీ దేవుడైతే చేయి అంటే అది మూర్ఖత్వం. కనుక యేసు ప్రభువు అంటున్నాడు, వీళ్ళు గనక మౌనంగా గనక ఉంటే చెప్పండి ఈ రాళ్ళు కేకలు వేస్తాయని యేసు ప్రభువారు చెప్తూ వారి మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఇలాగా జయ నినాదముల మధ్య యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అని అంటే యెరూషలేము ప్రవేశాన్ని చేశారు. యెరూషలేములోకి వెళ్ళారు. ఆయన యెరూషలేములోనికి వెళ్ళి చుట్టూ చూశాడు. సాయంత్రం అయింది కనుక ఏం చేశాడు అని అంటే తిరిగి మరలా ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వచ్చాడు. మళ్ళీ మరలా మరునాడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? అదే యెరూషలేముకి ఇప్పుడు
గాడిద అనేది లేకుండా వెళ్తున్నాడు, శిష్యులతో కలిసి నడిచి వెళ్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఆకలి కొని దూరము నుండి అంజూరని చెట్టునే చూశాడు. ఏం చూశాడు చెప్పండి? ఏం చూశాడు? ఆకులు గల అంజూరపు చెట్టునే అంటే ఈ అంజూరపు చెట్టు యొక్క గుణం ఏంటంటే, ఆకులుంటే ఏముంటాయి? కాయలు ఉంటాయి. కనుక యేసు ప్రభు ఆకలి తీర్చుకోవాలి అనే ఆలోచన కలిగి ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చూస్తే ఒక్క కాయ కూడా దాంట్లో కనిపించలేదు. ఈ చెట్టు ఏం చేయలేకపోయింది? యేసు ప్రభు యొక్క ఆకలి తీర్చలేకపోయింది. ఈ చెట్టు ఏం చేయలేకపోయింది? యేసు ప్రభు అని గుర్తించలేకపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ అంజూరపు చెట్టును చూసి తినటానికి ఏం కనపడలేదు, నువ్వు నా ఆకలి తీర్చలేదని యేసు ప్రభు దాన్ని ఏమన్నాడు? ఇక మీదట నీవు నీ కాయలు ఎవరో ఏ మనుషుడు తినకుండునుగాక అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఈ మాట చెప్పగానే ఏరులు మొదలుకొని కోకటేరుతో సహా అది ఎండిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 13. ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు తన పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చి తిని కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలేను అనగా, దేవుని ప్రియులరా, ఇక్కడ ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు, మరి ఆ యజమానుడు ఏం చేశాడంటే అంజూరాలు తినాలి అనే ఒక ఆలోచన కలిగి మరి ఆ చెట్టుని 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడంట. పండ్లు ఎన్ని చెప్పండి? చెప్పండి, మాట్లాడండి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల నుంచి పండ్లు వెతుకుతూ ఉన్నాను కానీ ఏమీ లేవయ్యా, ఈ చెట్టు ఎందుకు ఇంకా, ఇది ఈ చెట్టుని నరికేసాయి, ఎందుకంటే దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థం అవ్వాలి, ఫలములు లేని చెట్టు ఇది ఎందుకు, ఫలములు లేని కాతకాయని చెట్టు ఎందుకు ఇది, దీని స్థానంలో ఇంకొక చెట్టు నాటితే అది నాకు ప్రతిఫలాన్ని ఇస్తుంది, అది నాకు జీవాన్ని ఇస్తుంది, అది దానివల్ల నేను దానిని అనుభవించి దాని ఫలాలు తింటాను, ఎందుకు ఈ చెట్టును నరికించేసే అని చెప్పాడు. ప్రియులారా, అంజూరము ఫలించినటువంటి అంజూరము, దేవుని వలన రక్షించబడినటువంటి నీ జీవితంలో నీవు కూడా ఫలించకపోతే గనక దేవుడు నిన్ను నీ స్థానంలో నీకిచ్చినటువంటి ఆరక్షణను వేరొకరికి ఇస్తాడు. రక్షించబడ్డాననే అనుకుంటావు, దేవునిలో ఉన్నాననే అనుకుంటావు, కానీ ప్రియా దేవుని బిడ్డ, నీ వలన ఫలం అనేది దొరకదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క సమయంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆకలిని తీర్చగలిగేలా ఉండాలి.
ఒకటి, యేసు ప్రభువుకు నువ్వు ఉపయోగపడేవాడిగా ఉండాలి. ఉపయోగపడే వాడవుగాను ఉండాలి. లోకంలో ఎంత ఉపయోగపడితే ఏం ఉపయోగం? కుటుంబంలో నువ్వు ఎంత పని చేసి నువ్వు సంపాదించవచ్చు. నీ కుటుంబంలో నువ్వు ఎంత పని చేసి నువ్వు ఎంత సంపాదించినా దేవుని కోసం ఉపయోగపడి దేవుని చేత ఫలించకుండా ఆయన సన్నిధికి వస్తూ ఆయన వాక్యాన్ని వింటూ విరుగు వేస్తూ నీరు పోస్తూ ఉన్నాడు, అన్ని సమయానికి అందిస్తూ ఉన్నా నీ జీవితంలో గనక ఫలం లేకపోతే దేవుడు నిన్ను అంగీకరించడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు చూపించానా? చూసారా? ఏమండి చూసారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేసినా ఎవరికున్నా ఎక్కడన్నా నువ్వు లోకంలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు, కానీ దేవునికి ఉపయోగపడకపోతే నీ జీవితం వ్యర్థం. నువ్వు ఎవరికైనా ప్రభుత్వానికి ఉపయోగపడవచ్చు, ఇంట్లో ఉపయోగపడవచ్చు, భర్తకు ఉపయోగపడవచ్చు, తల్లిదండ్రులకు ఉపయోగపడవచ్చు, సమాజానికి ఉపయోగపడవచ్చు. నువ్వు ఎవరికి ఉపయోగపడ్డానికి నీకు ప్రతిఫలం నేను దొరకదు, కానీ ఒకవేళ ఏదన్నా ప్రతిఫలం దొరికినా దొరకవచ్చేమో, కానీ యేసు ప్రభువుకు ఉపయోగపడకపోతే జీవితం లేదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు మరో జీవితం కావాలి అని అంటే, నీకు పరిశుద్ధమైన జీవితం కావాలి అని అంటే నువ్వు యేసు ప్రభువులో ఉపయోగపడాలి. నువ్వు యేసు ప్రభు కొరకు నువ్వు యేసు ప్రభువుకు కావాలి. యేసు ప్రభు వాడుకునే ఒక పాత్రగా మార్చబడాలి. నీ కట్లు విప్పబడాలి. నువ్వు ఇంకా మనలో చాలామంది ప్రార్థనకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కట్లతో కట్టబడి ఉన్నారు. అడ్డు బండ్లయ్యో అడ్డంగా ఉంటున్నాయి కనుక దేవుడు వాక్యంలో రాయబడింది, దేవుడు అడ్డు రాతి బండలను ఎత్తివేస్తాడని పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, అది ఏదైనా సరే, దేవునికి వ్యతిరేకమైన ఏదైనా సరే నీలో ఉంటే దాన్ని దేవుని దగ్గర తీసివేసుకొని రక్షణ పొందాలి అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గార్ధం ఎక్కి యెరూషలేము ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువారు మేఘవాహనుడై రాబోతూ ఉన్నటువంటి ఆ యొక్క మేఘానికి గుర్తుగా ఈ యొక్క గాడిదను తీసుకొని యేసు ప్రభు యెరూషలేము మెల్కు వెళుతూ ఉన్నాడు. ఆ మేఘం మీద మరలా ఆయన ప్రధాన దూత శబ్దముతోనూ పరిశుద్ధులతోనూ మరలా ఇదిగో రహస్యంగా తన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్న సమయంలో మేఘవాహనుడై ఆయన తిరిగి మధ్యాకాశంలోనికి వస్తున్నాడు. అందుకు గుర్తుగా ఈ కార్యం ఇక్కడ ముందుగానే భూలోకంలో యేసు ప్రభువు జరిగించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. తీసుకెళ్లే సంఘంలో నువ్వు ఉన్నావా? విడవబడే సంఘంలో నీవు ఉన్నావా? యేసు ప్రభు కట్టబడిన గాడిదను కట్టినట్టుగానే కట్లతోనే ఉంచలేదు. కట్లు తెంపాడు, కట్లు విప్పాడు. ఆ లాజరు కట్లు విప్పాడు కనుక ఆయన స్వతంత్రుడయ్యాడు. మన పితరులు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా ఆ బానిస శృంఖలాలు, బానిస గొలుసులు తెంచివేశాడు. వారు ధారాళంగా కనాను దేశానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీకున్న గొలుసులు తెంచివేసుకో, నీకున్న అడ్డు రాతి బండలు తీసివేసుకో. నీ వల్ల కాకపోతే దేవునికి అప్పచెప్పు. ప్రభువా, ఇదిగో ఫలానా గొలుసు నాకు అడ్డంగా ఉంటుంది, ఫలానా బండ నాకు అడ్డంగా ఉంటుంది, దీన్ని తీసివేయను నాయనా, నేను స్వేచ్ఛగా నీలో ఉండాలి అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకో.
దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా చెప్పండి ఉందా? ఉందంటారా? దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వింకా ఏ కట్లలో ఉన్నావో, ఏ బంధకాలలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నీకు ప్రార్థనకు రాకుండా ఏది అడ్డుపడుతుందో అది తీసేసుకోవడానికి ఇష్టపడు. లేదు నీ వల్ల కాకపోతే, ప్రభువా నా వల్ల కావట్లేదయ్యా, నేను ధారాళంగా నీ సన్నిధిలో ఉండాలి, నీలో ఉండాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఆయన నీ ప్రతి కట్టును, బంధకాన్ని, శృంఖలాలు, గొలుసులను తెంచి నిన్ను స్వతంత్రుడిగా ఆయన చేయబోతా ఉన్నాడు. కనుక ఆయన దగ్గర చేరు, ఆయన దగ్గర ఒప్పుకో. నిన్ను ఏది బాధిస్తుందో, నిన్ను ఏది ఇబ్బంది పెడుతుందో ఆ రీతిగా నువ్వు దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకో. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నువ్వు ఉన్నటువంటి ఆ కట్లు, బంధకాలు, అడ్డురాతి బండలను తెంచి నిన్ను స్వతంత్రుడిగా చేయబోతూ ఉన్నాడు అని దేవుని వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రాలు. ప్రభువారు తన పరిశుద్ధ మాటలు మన యొక్క జీవితంలో, మన యొక్క అందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుంటాం.